సభాయ నమః. మన భారతీయ సంస్కృతికి మూల ఆధారం ఏదైనా ఉందంటే అవి వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని ఈ 4 వేదాలు కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబజేసినాయి. ఆ వేదాలే మనల్ని ఈరోజు సన్మార్గంలో మనల్ని నడిపించడానికి మూలభూతములైనవి. అటువంటి వేదాలే ఈరోజు మన జాతి, మన సంస్కృతి ప్రపంచంలో నిలువెత్తు సాక్ష్యంగా నిలబడటానికి, తలెత్తుకుని తిరగడానికి ప్రధాన భూమికను పోషిస్తున్నది, పోషించబోతుంది. అటువంటి భారతీయ సంస్కృతిలో వేదాల్లో అర్థము కానటువంటి విశేషాలని పురాణాల ద్వారా బహిర్గతం చేయబడినవి. పురాణాలు దేనికి? పురాణం అంటే ఏదో చాలామంది అంటాడు పుక్కిటి పురాణం, ఏదో పాతకాల పురాణాలు అంటాడే. పురాణం అంటే పురా అభినవం, పాతది అయినప్పటికీ కొత్తదే, దో ఓ యాన్షియంట్ బట్ ది మోడర్న్. ఈ పురాణాలు మనకేం నేర్పిస్తాయి? పురాణాలు ఒక స్నేహితులాగా మనల్ని సన్మార్గంలో నడపడానికి మార్గాన్ని చూపిస్తుంది. పురాణాలను ఏమనొచ్చంటే ఒక టార్చ్ బేరర్, దివిటి పట్టుకుని పోయేవాడు ఏం చేస్తుంటాడు? ఆడు పోతుంటే ఆ వెలుగులో మనం పోతుంటాం. పురాణాలు మనల్ని జ్ఞాన మార్గంలో పయనించడానికి ఒక టార్చ్ బేరర్ లాగా ముందుకు పోతుంటే దాన్ని అనుసరించినట్లయితే మనం సన్మార్గంలో, జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో, భక్తి మార్గంలో ప్రవేశించి నడిచి ముక్తిని సాధించడానికి మోక్ష సాధనం ఏదైనా ఉందంటే అవి పురాణాలు. పురాణాలు 18 ఉన్నాయి. తర్వాత దానిలో మళ్ళీ ఉప పురాణాలు 18, కానీ ప్రధానమైనటువంటి 18 పురాణాలు. అవి 18 పురాణాలకి కలిపి ఒక శ్లోకం ఉంది. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అన్నాపల్లింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. మన వాళ్ళు ఏం చేసామంటే 18 పురాణాలు కంఠపాఠంగా రావాలంటే ఆ 18 పురాణాలు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి శ్లోకంలో రాశాడు. మద్వయం, మాతో 2 అక్షరాలు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం, భ అనే అక్షరంతో భవిష్య పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం, బ్ర అనే అక్షరంతో 3. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వ చతుష్టయం, వ అనే అక్షరంతో 4. వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం. అనాపలింగ కుస్కాని, చూడండి పదాల్లో. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, ప పద్మ పురాణం, లి లింగ పురాణం, గ గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్క స్కంద పురాణం. ఇలా 18, ఒక శ్లోకంలోనే 18 ఎలా ఇమ్మడ్చబడి రచించబడిన శ్లోకం తీశారు. ఆ ఒక శ్లోకం వస్తే మెమరీలో 18 పురాణాలు ఎప్పుడు అర్ధరాత్రి పడిగినా కూడా మనం సునాయాసంగా చెప్పేయచ్చు. కాబట్టి ఈ శ్లోకం నేర్చుకోండి, మనకి తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనకి పురాణాలలో ఎన్నో నిక్షేపాలు ఉన్నాయి. నిధి నిక్షేపాలు, జ్ఞాన నిధి నిక్షేపాలు, యోగ నిధి నిక్షేపాలు, ధ్యాన నిధి నిక్షేపాలు. ఇవన్నీ మనం తెలుసుకోగలిగినట్లయితే మనకి ఒక రకమైనటువంటి అనుభూతి కలిగి మన జీవితాన్ని కూడా ఇతరులకు ఆదర్శంగా కనపడటానికి, ఉండటానికి మనం ప్రయత్నిస్తాం. పురాణాల్లో ప్రతి ఒక్క విషయం కూడా కూలంకషంగా మానవజాతి శ్రేయస్సుకే దాన్ని సూచించబడింది. మానవుడు శ్రేయో మార్గంలో పయనించటానికి ఒక సాధనం ఏదైనా ఉందంటే పురాణాలు. చాలామంది తెలియదు పురాణాలు ఎవరు రాసి ఉంటారని. పురాణాలు వ్యాస మహర్షి రాశాడు అంటుంటారు. వ్యాస భగవానుడే పురాణాలకు మూలకర్త. దానికి సంబంధించినటువంటి చాలా ఆధారాలు కూడా మనకి లభ్యమయ్యాయి. ఈ విధంగా చూసినట్టయితే పురాణాల్లో మనకి ఎన్నో విశేషాలని కూలంకషంగా సవివరంగా చర్చించబడ్డాయి. ఇప్పుడు నేను ఈరోజు మీకు పురాణాలు విశిష్టతలు అనే అంశం తీసుకున్నాను. ఎందుకంటే
ఏదో పురాణాలంటే ఏదో వినుంటారు, ఏదో పురాణం చెప్పదురా బాబు అంటుంటారు. పురాణం అనేది కూడా ఈ రోజుల్లో అది గొప్ప పదంగా బూతులా తయారైపోయింది. పురాణం చెప్తాడు రా బాబు అంటాడు. అందుకని అలా కాకుండా పురాణం అంటే ఏంది, వాటి వల్ల ఎప్పుడైనా చూడండి, మనిషి విషయం తెలుసుకోవాలి. విషయం తెలిసినప్పుడు ప్రయోజనం తెలుస్తుంది. ప్రయోజనం ఎప్పుడైతే తెలుస్తుందో విషయాన్ని గ్రహిస్తాం. విషయాన్ని గ్రహించినప్పుడు ప్రయోజనం ఆటోమేటిక్గా, రెండు ఇంటర్లింక్డ్ అనమాట. అందుకని ఈరోజు మనం పురాణాలు వాటి విశిష్టత గురించి వివరంగా తెలియజేస్తాను. దాని ద్వారా కొంతైనా పురాణ పరిచయం మీకు ఉండాలనే తలంపుతో మొదటగా ప్రార్థన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. మన దేశంపై ఎన్నో దురాక్రమణలు జరిగినా మన సనాతన సంస్కృతి చెక్కు చెదరకపోవడానికి కారణం వేదాలే. వేదాల పట్ల మనకు గల పూజ్యభావం కారణంగానే ఐహిక ఆముష్మిక సుఖాలని మనం పొందగలుగుతున్నాము. మానవులు తమ జీవితంలో తప్పనిసరిగా ఆచరించవలసిన కర్తవ్యాలని మనకి ఎన్నింటినో ఉపదేశించేవి వేదాలు. ఉదాహరణకు పుమాన్ పుమాంసం పరిపాతు విశ్వతః అని ఒక సూక్తం, వైదిక మంత్రం. ఒక మనిషికి మరొక మనిషి సహాయం చేయడం ద్వారా తన జన్మను పవిత్రం చేసుకోవాలని ఆ వేద మంత్రం ఉపదేశిస్తుంది. ఇట్లే మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని అనే మంత్రం సమస్త ప్రాణులను మైత్రీభావంతో చూడాలని హితాన్ని బోధిస్తుంది. సమస్త ప్రాణం అంటే సృష్టిలో ఉండేటువంటి జంతుజాలాదులు పశుపక్షాదులు అన్నింటినీ కూడా మనిషి అనేవాడు సమానంగా చూడాలి. కృణ్మో బ్రహ్మవో గృహే సంజ్ఞానాం పురుషేభ్యః అనే మంత్రం, ఓ జనులారా, మనమందరం కలిసి మానవుల్లో సద్బుద్ధి కొరకు సద్భావన కోసం దైవాన్ని ప్రార్థిద్దామనే సుభావ బీజం వేస్తుంది. ఈ భావన కోసమే ఏదైనా చెయ్యాలి. ఈ విధంగా ఎన్నో ఆదర్శాలు చూపడం ద్వారా మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి సన్మార్గాన్ని ఉపదేశిస్తున్నాయి ఈ వేదాలు. చాలా మనం వింటూ ఉంటాం. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఇలాంటి వేదమంత్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? సత్యాన్ని, ధర్మాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, అతిథుల సన్మానించడాన్ని మన యొక్క ఆవశ్యక కర్తవ్యాలుగా మనకు బోధిస్తున్నాయి. ప్రతి మానవుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థ చతుష్టయాన్ని సాధించాలనేదే వేదాల యొక్క అభిమతము. ఈ వేదాల్లోని నిగూఢ అర్థాలని బయటకు తీసి సామాన్య మానవునికి కూడా అర్థమయ్యేలా హితోపదేశం చేయడానికి పురాణాలు బయలుదేరాయి. ఇప్పుడు అర్థమేంటుంది పురాణాలు ఎందుకు బయలుదేరాయి? ఈ కారణంగానే ఋగ్యజ సామాధర్వ వేదాలనే 4 వేదాలతో సమానంగా పురాణం పంచమో వేద అని 5వ వేదంగా పురాణాలని కీర్తిస్తుంటారు. పురాణ వాంగ్మయం చాలా విస్తారమైనది. పురావృత్తం, పురాణం అనే వ్యుత్పత్తిని బట్టి ఒకప్పుడు జరిగిన వృత్తాంతాన్ని తెలియజేస్తూ తద్వారా మంచిని చెప్పేవే పురాణము. పురాణాల్లో లేని విషయాలంటూ ఏమీ లేవు. దేవతల వర్ణన, సదాచారాలు, 14 విద్యలు, స్త్రీ పురుషుల కర్తవ్యాలు, గురు శిష్య సంబంధం, రాజ్య పరిపాలనా విధానం, పరోపకారం, పుణ్యక్షేత్రాలు, నదులు, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు మొదలైన పెక్కు విషయాలను గురించి చర్చించి నిర్ణయించి మనకు తెలియజేస్తుంది. సాహితీ ప్రక్రియలో ఒకటైన పురాణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతటి విస్తృత ప్రక్రియ మరేదీ లేదు. వేదాలు మానవుల్ని కర్తవ్య నిర్వహణలో ప్రభువుల వలె శాసిస్తాయి. వేదాలు ప్రభు సంహితలు అంటారు. అందుకనే ఈ కారణంగానే వేదాలని ప్రభు సంహితలు ఎందుకంటారంటే అవి మనల్ని శాసిస్తాయి. స్మృతులు, శాస్త్రాలు కూడా ఈ కోవలకే వస్తాయి ప్రభు సంహితలాగే. పురాణాలు ఈ విధంగా కాగా ధర్మ మార్గంలో గల లాభాలను, అధర్మ మార్గంలో గల నష్టాలను విడమరచి మిత్రుడి వలె ఉపదేశిస్తుంది. అందుకనే పురాణాలని
మిత్ర సంహితలు అంటారు. కావ్యాలని కాంతా సంహితలు అంటారు. కావ్యాలు ఏంటంటే భార్య మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చినట్లుగా కావ్యాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. పురాణాలు మిత్రుడి హితోపదేశం చేసినట్టుగా అవి మనకి అలా ఉంటాయి మిత్ర సంహితలు. ప్రతి కార్యాల పట్ల ఆసక్తిని, అధార్మిక కార్యాల పట్ల ఉదాసీన భావాన్ని కలుగజేస్తాయి. కనుకనే పురాణాలని మిత్ర సంహితలుగా కీర్తించబడినవి. ఇటువంటి పురాణానికి లక్షణం ఉంది. ఏందది? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణాలు 5 లక్షణాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము మరియు వంశానుచరితము అని 5 విధాలు. అసలు సర్గ అంటే ఏంది? ప్రపంచం యొక్క సృష్టి. ప్రతిసర్గ సమస్త ప్రపంచం యొక్క ప్రళయము. వంశం అంటే రాజులు మరియు ఋషులు నేతల పరంపర. మన్వంతరం అంటే ఏంది? మన్వంతరమనగా మనువు, మనుపుత్రులు, ఋషులు, దేవతలు, ఇంద్రుడు మరియు విష్ణువు యొక్క అవతారాలనే 6 విశేషాలతో కూడిన అంశము. వంశ అనుచరితం అంటే ఏంది? రాజవంశాల్లోనూ మరియు ఋషి వంశాల్లో పుట్టిన వారి గూర్చిన చరిత్రను చర్చించేటువంటివి పురాణ లక్షణాలు. పురాణకర్త ఎవరు? ఇంతటి మహత్వపూర్ణాలైన పురాణాల రచయిత ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా విష్ణోరంశో మునిర్జాతః సత్యవత్సాం పరాశరాత్ పురాణ సంహితాం దద్యౌ తేషాం ధర్మ విదిత్యయా అనే ప్రమాణాన్ని అనుసరించి సత్యవతి పరాశరుల యొక్క కుమారునిగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో పుట్టిన శ్రీ వ్యాస మహర్షే పురాణాన్ని రచించాడు. అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతి సుతః అనే వచనం ఉంది. ఈ అర్థాన్నే తెలియజేస్తుంది. ఈ వ్యాస మహర్షి వేద విభాగం, బ్రహ్మసూత్ర రచన, మహాభారత రచన కూడా చేశాడు. ఈ విధంగా పురాణకర్త వ్యాస భగవానుడు కాగా పురాణ వక్త అనగా వ్యాస విరచిత పురాణాన్ని మొదటగా చెప్పినవాడు సూత మహర్షి. సూతుడు పురాణాన్ని చెబుతున్న సమయంలో విన్నవారు నైమిషారణ్య వాసులు. ప్రశాంత చిత్తులైన శౌనకుడు మొదలైన 88,000 మంది ఋషులు ఈ రీతిగా పురాణకర్తయ్యకు వ్యాస మహర్షితో పాటు వక్త అయినటువంటి శూతముని, శ్రోత అయినటువంటి శౌనకాదులు మనకు సర్వదా స్మరణీయులు. లేకపోతే మనకి పురాణాలు వచ్చేవి కావు. మనకు పురాణ వాంగ్మయాన్ని అనుగ్రహ దృష్టితో మనకు అందించడం ద్వారా మహా ఉపకారం చేశారు పైన చెప్పిన మహానుభావులు. అసలు ఇప్పుడు మనం 18 పురాణాలు అన్నాం. వాటి వివరణ ఒక లైన్లో చూద్దాం. బ్రహ్మ పురాణం మహావిష్ణువు యొక్క శిరస్సు. అంటే ఈ 18 పురాణాలు విరాట్ రూపమైనటువంటి మహావిష్ణువు యొక్క శరీర భాగాలతో పోల్చబడింది. బ్రహ్మ పురాణం మహావిష్ణువు యొక్క శిరస్సు, పద్మపురాణం మహావిష్ణువు యొక్క హృదయం, విష్ణు పురాణం మహావిష్ణువు యొక్క కుడి చేయి, వాయుపురాణం మహావిష్ణువు యొక్క ఎడమ చేయి, శ్రీమద్భాగవత పురాణం మహావిష్ణువు యొక్క తొడలు, నారద పురాణం మహావిష్ణువు యొక్క నాభి, మార్కండేయ పురాణం ఆ మహావిష్ణువు యొక్క కుడి పాదం, అగ్నిపురాణం మహావిష్ణువు యొక్క ఎడమ పాదం, భవిష్య పురాణం కుడి మోకాలు, బ్రహ్మ వైవర్త పురాణం మహావిష్ణువు యొక్క ఎడమ మోకాలు, లింగ పురాణం మహావిష్ణువు యొక్క కుడి చీల మండ, వరాహ పురాణం మహావిష్ణువు యొక్క ఎడమ చీల మండ, స్కాంద పురాణం మహావిష్ణువు యొక్క కేశములు అంటే శిరోజాలు, వామన పురాణం మహావిష్ణువు యొక్క చర్మం, కూర్మ పురాణం మహావిష్ణువు యొక్క వీపు భాగం, మత్స్య పురాణం మహావిష్ణువు యొక్క మెదడు, గరుడ పురాణం మహావిష్ణువు యొక్క మాంససారం, 18 బ్రహ్మాండ పురాణం మహావిష్ణువు యొక్క ఎముకలు. పురాణాల్లో నీతి బోధ బలి చెప్తారు. పురాణ కథలు వినడం వల్ల వాటిలోని విషయాలు వెంటనే మన బుద్ధిలోకి ప్రవేశిస్తాయి. ఇవే విషయాల్లో వేదాల్లో కూడా ఉన్నాయి. అయితే వేదాలు అంత సులభంగా తెలిసేవి కావసుమి. ఉదాహరణకి మనిషి ఎలా పరిపూర్ణుడు కాగలడో అందుకు కావలసిన సాధనాల గురించి ఎంతో వివరంగా తెలియజేస్తున్నది ఈశావాస్యోపనిషత్తు. కానీ ఇది అర్థం కావడం ఎంతో కష్టం. ఇదే కనుక పురాణాల్లో అయితే
దదీచి మహర్షి మరియు అలాగే శిబిచక్రి కథల వలన ఉపకార గుణం గురించి తెలుసుకుంటాం. హరిశ్చంద్రుడు, ధర్మరాజు మొదలైన వారి కథల వలన సత్యనిష్టత యొక్క గొప్పతనాన్ని, బలిచక్రవర్తి, కర్ణుడు మొదలగు వారి చరిత్ర వలన దానగుణం యొక్క గొప్పతనాన్ని, అనసూయ, సీత, సావిత్రి, మదాలస, దమయంతి మొదలగు వారి చరిత్ర వలన పాతివ్రత్య గుణము, వాటి మహిమ మొదలగు అంశాలు తేలిగ్గా తెలియడం ద్వారా ఆ సద్గుణాలు మనలో కూడా ప్రవేశించి మనం పరిపూర్ణులు కావడానికి ఎంతో సహకరిస్తాయి పురాణాలు. పురాణాల ద్వారా కులతత్వ జాఢ్య నివారణ కూడా జరుగుతుంది. ఎలా? నేటి వలె పురాణ కాలంలోని ఆచార వ్యవహారాలు సంకుచితాలు కావు. ఈ రోజుల్లో కనిపిస్తున్నటువంటి కులతత్వ భావన అప్పట్లో లేదు. కుల ప్రసక్తే లేదు. ఎన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఉదాహరణకు రామాయణకర్త అయిన వాల్మీకిని ఆది కవిగా, మహర్షిగా అందరూ పూజిస్తారు. నెంబర్ 1. 2. పవిత్రాంతఃకరణుడైన శుకముని మొదలగు వారు సైతం క్షత్రియుడైన జనక మహారాజు నుండి తత్వోపదేశం పొందారు. 3. ధర్మవ్యాధుని వలన కౌశికుడు ధర్మోపదేశాన్ని పొందాడు. 4. తులాధారుడనే వైశ్యుని వలన జాబిలి మునికి జ్ఞానోదయమైంది. హిడింబ భీమసేనుల పుత్రుడైన ఘటోత్కచుడు క్షత్రియులతో కలిసి యుద్ధరంగంలో పాల్గొన్నాడు. అలాగే ఆటవికి జాతికి చెందినటువంటి శబరి సమర్పించిన ఎంగిలి పళ్ళను శ్రీరాముడు తినలేదా? గూడి చరిత్ర చూస్తే అర్థం కాలేదా? ఈ ఉదాహరణల ద్వారా పురాణ కాలంలో కులతత్వ జాఢ్యం లేదని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే పురాణాలలో స్త్రీలను గౌరవించేటువంటి సంస్కార గుణాలు చాలా అలవర్చుకోవచ్చు. ఏంది అవి? పురాణాలు ఏంటంటే ఆచరించి మనకు ఆదర్శం కలిగించి చూపించేటువంటి ఒక అర్థం లాంటిది పురాణాలు. పురాణాల్లో స్త్రీలకు ఎంతో ఉన్నత స్థానం కనిపిస్తుంది. ఒక్క సీత కోసం శ్రీరామచంద్రుడు రావణాసురుని సర్వస్వము, లంకను మొత్తం నాశనం చేశాడు. 2. సభలో అవమానింపబడిన ద్రౌపదిని ఓదార్చేందుకు పాండవులు జరిపిన మహాభారత సంగ్రామంలో ఏమైంది? కురువంశం మొత్తం నాశనమైపోయింది. అలాగే సతీదేవికి జరిగిన అవమానం భరించలేక పరమశివుడు ఏం చేశాడు? దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. ఈ సంఘటనలే గాక స్త్రీల గౌరవానికి అద్దం పట్టే ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. మహావిష్ణువు లక్ష్మీపతిగా, శివుడు గౌరీపతిగా, శ్రీరామచంద్రుడు సీతాపతిగా పిలువబడుతున్నాడు. చూడండి, స్త్రీకి ప్రథమ పీట వేశారు. అంతేగాక శ్రీరాముణ్ణి కౌసల్యానందుడుగా, శ్రీకృష్ణుని దేవకీ సుతునిగా, వినాయకుడు ఉమాసుతునిగా, పాండవులు కుంతీపుత్రులుగా కీర్తింపబడతారు. అంటే అక్కడ కూడా మాతృస్థానం స్త్రీకే ప్రాధాన్యత ఇవ్వబడింది. భార్య స్థానం, భర్తకన్నా ముందు భార్య ట్యాగ్ తగిలించడం స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంకా చెప్పాలంటే పూజా సమయంలో లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణీ పురంధరులు, సీతారాములు అనడం ద్వారా అయ్యగార్లతో పాటు అమ్మగార్లు కూడా పూజలు అందుకుంటున్నారు. అంటే ఒక స్త్రీమూర్తి తల్లిగా, భార్యగా ఈ లోకంలో ఎన్నో విధాలుగా మన్ననలను పొందుతూనే ఉంది. మరో విశేషం ఏమంటే మన దేశంలో ఎక్కడ లేని విధంగా పూరీ జగన్నాథ క్షేత్రంలో చూస్తే బలరామకృష్ణులతో సమానంగా తమ సోదరి సుభద్రాదేవిని నేటికి ఘనంగా పూజలు అంటుకున్నది చరిత్ర ఎక్కడా లేదు. మీరు ఒక పూరీ క్షేత్రం తప్ప మీకు ఎక్కడైనా చూడండి, దంపతులుగానే మనకు దర్శనమిస్తుంటారు. సీతారాములు, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు. ఎక్కడ కుటుంబం ఎవరు కనపడరు. ఎక్కడైనా కొడితే శివపార్వతులతో పాటు అన్నదమ్ములు ఎవరు, వినాయకుడు, కుమారస్వామి ఉండొచ్చు. కానీ పూరి జగన్నాథుని దగ్గర మాత్రమే అన్నదమ్ములు, చెల్లెలు, బలరామకృష్ణులు, సుభద్ర. ఎక్కడైనా చూసామా? వాళ్ళిద్దరితో పాటు సమానమైనటువంటి స్థాయి అక్కడ ఇవ్వబడింది. అది పూరీ క్షేత్రం యొక్క మహిమ. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ధన్యురాలు స్త్రీమూర్తి. ఈ ఉదాహరణలన్నీ మహిళను మనం ఎలా గౌరవించాలో తెలియజేస్తున్నాయి. కనుకనే పురాణాలు ఏం చెప్తున్నాయి?
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు, రమిస్తూ ఉంటారని. పురాణాల క్రమం, అందులో నిగూఢ తత్వం కూడా ఉంది. అది ఎలాగో చూద్దామా. అష్టాదశ మహాపురాణాల్లో ఒక క్రమం ఉన్నది. మొదటిది బ్రహ్మపురాణమని, రెండవది పద్మపురాణమని, మూడవది విష్ణు పురాణమని, ఈ విధంగా వరుసగా ఆయా పురాణాలను పేర్కొనడమైనది. ఈ క్రమాన్ని పాటించడంలో ఒక నిగూఢ తత్వం దాగింది. అదేంది? మనకు కనిపిస్తున్న ఈ బ్రహ్మాండాన్ని ఎవరు సృష్టించారనే సందేహం కలుగుతుంది కదా. దీనికి సమాధానం బ్రహ్మపురాణం చెబుతుంది. అంటే స్థావర జంగమాత్మకమైన ఈ లోకాలను సృష్టించింది బ్రహ్మయే అంటూ ఆ బ్రహ్మస్వరూపాన్ని సమగ్రంగా తెలియజేస్తున్నది మొట్టమొదటి బ్రహ్మపురాణం. మరి ఈ బ్రహ్మ ఎలా పుట్టాడు అనే ప్రశ్న వస్తుంది. మహావిష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మ ఉత్పన్నుడయ్యాడని చెబుతోంది పద్మపురాణం. బాగానే ఉంది. కానీ ఈ కమలం ఏమిటి అనే ప్రశ్నకు జవాబుగా విష్ణు పురాణం ఉపదేశించబడింది. శేషతల్పం విష్ణువుకు ఆధారమని, ఆ ఆదిశేషుని గురించి బోధించే పురాణం వాయుపురాణం. ఈ ఆదిశేషునికి ఆధారమైనటువంటి క్షీరసాగరమనియు, ఈ క్షీరసాగర వర్ణన అద్భుతంగా కనిపిస్తుంది శ్రీమద్ భాగవతంలో, భాగవత పురాణం. అలాగే క్షీరసాగరంలోని మహావిష్ణువు యొక్క సన్నిధిలో సదా నారద మహర్షి ఉంటాడని, ఆ నారద మహర్షి సంబంధించిన వివరాలను అందించిందే నారద పురాణం. స్థూలంగా పై 6 పురాణాల మూల సిద్ధాంతాన్ని తెలియజేసేదే మార్కండేయ పురాణం. ఇంకా 8వదైన అగ్ని పురాణంలో అగ్నిదేవుని మహాత్మ్యం చెప్పబడింది. చరాచరమైన ఈ సృష్టి నిర్మాణంలోనూ మరియు అగ్ని యొక్క ఆవిర్భాగంలోనూ విలక్షణమైన పాత్ర నిర్వహించినవాడు సూర్యుడు. ఈ సూర్యతత్వం గురించి వివరించడమైనది భవిష్య పురాణములో. ఈ ప్రశ్న జవాబులన్నీ అయ్యాక సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి బ్రహ్మ చేసిన పరిణామమే సృష్టి అని పునరుద్ఘోషిస్తుంది బ్రహ్మ వైవర్త పురాణం. ఈ విధంగా సృష్టికి మూలమైన సగుణ బ్రహ్మను ఉపాసించే మార్గాలను ఉపదేశిస్తుంది లింగ పురాణం మరియు స్కాంద పురాణం. ఇక మహావిష్ణువు యొక్క అవతారాలను, లీలను వర్ణిస్తున్నాయి 12వదైన వరాహ పురాణం. మరియు 14, 15, 16 మొదలైన పురాణాల్లో ఏవి వామన, కూర్మ, మత్స్య పురాణాలు. ఇవి కూడా మహావిష్ణువు యొక్క లీలా విభూతుల గురించి వర్ణిస్తాయి. ఈ సృష్టి చక్రంలో అటు ఇటు తిరుగుతున్న జీవులు ఏ ఏ కర్మల వలన ఏ ఏ జన్మలను పొందగలరో ఆ వివరాలను తెలియజేసేది 17వదైనటువంటి గరుడ పురాణం. సృష్టిలోని లోకాల స్థితిగతుల యొక్క ఆధారాలన్నీ తెలియజేసేది చివరిదైనటువంటి బ్రహ్మాండ పురాణం అని పురాణాల యొక్క ఆర్డర్లో ఏమేమి ఉన్నాయో తెలిసింది. ఇది పురాణాల క్రమం. ఇది ఒక కల్పన మాత్రమే. అయితే పై విషయాలే కాకుండా మరెన్నో ఇతర విషయాలు కూడా పురాణాలన్నింటిలో ఉన్నాయి. కానీ ప్రధానంగా చెప్పబడిన విషయాలు మాత్రం దృష్టిలో ఉంచుకొని ఈ క్రమం చెప్పవచ్చు. మరి పురాణంలో యోగ సిద్ధులు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి? వాటి మీద చూద్దాం. మానవుడు ఏకాగ్ర చిత్తంతో వ్యవహరిస్తే అద్భుతమైన సిద్ధులను పొందవచ్చు. తద్వారా ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చును. ఇలా చేయడం ద్వారా ఇహలోకంలో కీర్తి ప్రతిష్టలే కాకుండా పరలోకంలో భగవత్ సాయుధ్యం సైత్యం పొందవచ్చు అని ఉద్ఘోషిస్తున్నాయి ఈ అష్టాదశ మహాపురాణాలు. పరశురాముడు తన తండ్రి అయిన జమదగ్ని ఆజ్ఞను శిరసావహించి ఏం చేశాడు? తన తల్లి అయిన రేణుకాదేవి శిరస్సును ఖండించాడు. పితృవాక్య పరిపాలనతో సంతుష్టుడైన జమదగ్ని కొడుకు కోరికను మన్నించి తన తపశ్సిద్ధితో తన భార్య అయిన రేణుకను మరలా బ్రతికించుకుంటాడు. ఇలాగే భగీరథుడు గంగను భూలోకానికి తెస్తాడు. అగస్త్య మహర్షి మహాసముద్రాన్ని ఔపోసం పట్టేస్తాడు, ఆచమనం చేసేస్తాడు.
ఇలాంటి సంఘటనలు చూస్తే వీటన్నిటికి మూల కారణం తపస్సిద్ధియే, తపస్సు యొక్క ప్రభావం. దేవతల ప్రార్థనను మన్నించి దదీచి మహర్షి తన ఎముకలను ఇంద్రుని వజ్రాయుధ నిర్మాణం కొరకు సంతోషంగా ఇచ్చాడు. అతడు సమాధి స్థితిలోనికి వెళ్ళినప్పుడు దేవతల అనే ఎముకలు తీసుకున్నారు. అంటే తన శరీరాన్ని సునాయాసంగా సమర్పించేందుకు గల కారణం ఆ మహర్షి యొక్క సమాధి స్థితియే. సీతాన్వేషణకై లంకకి వెళ్తున్న హనుమంతుడిని సముద్ర మధ్యంలో ఆపుతుంది ఎవరు? సురస అనే రాక్షసి కదా. అతనిని మింగాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ రాక్షసి కంటే ఎన్నో రేట్లు తన శరీరాన్ని పెంచాడు వాయుపుత్రుడు. ఈ సంఘటన హనుమంతుని మహిమా సిద్ధిని సూచిస్తుంది. సంజయుడు యుద్ధభూమికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ మహాభారత సంగ్రామాన్ని సంపూర్ణంగా చూడగలిగాడు. దీనికి కారణం ఏం తెలుసా? వ్యాస మహర్షి తన యోగ సిద్ధి ద్వారా అతనికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. లేకపోతే అంత సులభంగా చూసేవాడు కాదు. ఎక్కడో జరుగుతుంది, ఎలా చూస్తాడు? ఏదైనా లైబ్రరీనా? కాదు కదా. యోగ సిద్ధులను గురించి ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వచ్చు. బ్రహ్మవైవర్త పురాణంలో యోగ సిద్ధుల యొక్క లిస్ట్ 22 ఇచ్చాడు. అసలు యోగ సిద్ధులు అంటే ఏంది? 22 లిస్ట్ చూడండి. అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, కామవసాయిత్వం, అభీష్టం, దూరశ్రవణం, పరకాయ ప్రవేశం, సర్వజ్ఞత్వం, మనోజవత్వం, అగ్నిస్తంభనం, చిరంజీవిత్వం, జలస్తంభనం, వాయుస్తంభనం, క్షుత్పిపాసా నిద్రాస్తంభనం, వాక్సిద్ధి, మృతానయనం, సృష్టికరణం, ప్రాణాకర్షణ మొదలైనవి సవివరంగా చెప్పబడింది పురాణాల్లో. వీటిని చెప్పిన తర్వాత ఇవి ఎలా సిద్ధిస్తాయో కూడా చెప్పింది పై పురాణం. అయితే సాధనలో గనక పరిశుద్ధత లేకపోవడం, యమనియమాదుల అనుష్ఠాల లోపం మొదలైన కారణాల వలన ఈ సిద్ధులు వశము కావడం లేదు. కానీ నిర్మలాంతఃకరణంతో ఏ ఇతర వాసనను దగ్గరకు చేరనీయక ప్రయత్నిస్తే 22 సిద్ధుల్లో ఏదో ఒక సిద్ధి దొరికి తీరుతుంది, తప్పక ఫలిస్తుంది. ఈ విధంగా మానవాళికి ఉపయోగపడే ఎన్నెన్నో రహస్యాలు పురాణాల్లో ప్రక్షిప్తం చేయబడింది. పురాణాల్లో ప్రధానమైన సందేశాలు ఉంటాయి. ఎలా? ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యం, స్వర్గం, ఆయువు, కీర్తి ప్రతిష్టలు, మోక్షం మొదలైనవి సిద్ధిస్తాయని బ్రహ్మ పురాణం చెబుతుంది. సృష్టిలోని సమస్తము హరిమయమే అని ఉపదేశిస్తున్నది పద్మ పురాణం. శివకేశవుల మధ్య భేదం లేదని, ఈ కారణంగా వారిని భేదభావంతో చూడరాదని విష్ణు పురాణం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. గయాక్షేత్రాన్ని దర్శించి వచ్చిన పుత్రుడు తల్లిదండ్రులకు అమిత ఆనందాన్ని కలుగజేస్తాడని వాయుపురాణం మనకు తెలియజేస్తుంది. మోక్ష సాధనాల్లో అత్యుత్తమమైనది భక్తియే అంటూ భక్తితత్వాన్ని సూచిస్తుంది శ్రీమద్భాగవత పురాణము. ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాలని, తద్వారా అభీష్టాలన్నీ సిద్ధిస్తాయని రుక్మాంగద చరిత్ర ద్వారా ఉపదేశిస్తుంది నారద పురాణము. దుర్గా సప్తశతి పారాయణ ద్వారా సంపదలలోను ఆపదలలోను శ్రేయస్సు కలుగుతుందని మార్కండేయ పురాణం తెలియజేస్తుంది. ఉత్పత్తి, ప్రళయాలను, ప్రాణుల జీవన మరణాలను, విద్య అవిద్యలను తెలిసిన వాడే భగవంతుడని నిర్దేశిస్తుంది అగ్ని పురాణం. సూర్య భగవానుని మహిమలను తెలియజేస్తుంది భవిష్య పురాణం. అతిథులను గౌరవించడం అలవర్చుకోవాలని హితోపదేశం చేస్తుంది బ్రహ్మ వైవర్త పురాణం. కాశీక్షేత్ర మహత్వాన్ని బోధిస్తుంది లింగ పురాణం. యమునా సరస్వతుల సంగమంలో విష్ణు పూజ సకలాభీష్టప్రదాయకమని వరాహ పురాణం సవివరంగా తెలియజేసింది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యాన్ని, దేవాలయ జీర్ణోద్ధరణ ఫలితాలు మనకు స్పష్టంగా తెలియజేసింది ఏం తెలుసా? స్కంద పురాణం. విష్ణు భక్తులు విష్ణు మందిరాల గురించి విశదపరుస్తుంది వామన పురాణం. తమ బాధ్యతల్ని విస్మరించి పుణ్యక్షేత్రాల దర్శన నెపంతో వెళ్ళరాదు అని శాసించింది కూర్మ పురాణం.
మరణించిన పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధ విధిని జరపాలని శాసిస్తుంది, ఉపదేశిస్తుంది మత్స్య పురాణం. అగ్రవర్ణాల వారు తమ క్రింది కులాల వారిని నీచ దృష్టితో చూడరాదు, చూస్తే ఫలితాలు ఎలా ఉంటాయో గరుడ పురాణం తెలియజేసింది. భారతదేశపు భౌగోళిక వర్ణన, గ్రహ నక్షత్రాలకు సంబంధించిన వివరణనిస్తుంది బ్రహ్మ పురాణము. ఈ విధంగా పురాణాలలో ఇన్ని నిక్షేపాలు ఉన్నాయి కనుకనే మన దేశంలో నేటికి ఎన్నో దేవాలయాల్లో నిత్య పురాణ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఈ విధంగా పురాణాలలో ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాదు సుమి, సామాన్యులకు ఉపయోగపడేటువంటి అనేక రీతులు నీతులు మనకు దర్శనమిస్తాయి. ఈ విధంగా వ్యాస మహర్షి అష్టాదశ పురాణాల రచనలలో ఆఖ్యానం, ఉపాఖ్యానం, గాథ, కల్పశుద్ధి అనే 4 అంశాలు పురాణాలకు ఆధారమని దృఢంగా వివరించాడు. ఈ విధంగా పురాణాలు మిత్ర సమితుల వలె మనల్ని సన్మార్గంలో నడపడానికి ఉపయోగపడతాయి. అటువంటి పురాణాల కర్త అయినటువంటి వ్యాస భగవానికి నమోవాక్యం తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.